ఈరోజు ఫుల్ బాడీ పెయిన్స్ అండ్ ఫీవర్‌గా ఉంది. బలవంతంగా అలారం మోగాక లేచి ఫ్రెష్ అప్ అయ్యి వజూ చేసుకొని కిచెన్‌లోకైతే ఎళ్ళా. ఇంక చేసుకునే ఓపిక లేక ఈరోజు గూడా నార్మల్‌గా ఎగ్ చపాతీ అయితే చేసుకున్నా. రాత్రి కర్రీ ఉండింది. ఫైనల్‌గా ఈరోజు సెహరీ ఇదన్నమాట. ఆ తర్వాతయితే తహజుద్ నమాజ్ చదువుకున్నాను. చదువుకొని దుఆ అయితే చేసుకొని సెహరీ అయితే కంప్లీట్ చేసేసాను చిన్నగా. ఈరోజు ఫీవర్ ఉండడం వల్ల మసీద్‌కైతే వెళ్ళలేదు ఫజర్ నమాజ్ కోసం. ఇంట్లోనే చదువుకొని పడుకునేసా. పడుకొని 12:00కైతే లేచాను ఈరోజు. ఇంక లేచి అమ్మ గోర్లు ఎక్కువుండే కట్ చేయమంటే కట్ చేసి, మా జైద్ గడికి కూడా కట్ చేసి, మా అమ్మ నాటుమని తాగి ఈరోజు మూడో రోజు. ఈరోజు ఒంటికి స్నానం చేయాలా. మా అమ్మ కోసం నీళ్లు పెట్టేసి తర్వాతయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేశా మా అమ్మ కోసం. అండ్ కుకింగ్ అయితే చేస్తూ మధ్యలో అయితే వీధిలోకి స్టీల్ సామాన్లొచ్చాయి. అవి కొన్ని కొన్నాము ఈరోజు. సిల్వర్‌కి రీప్లేస్‌మెంట్ చేస్తా ఉంటా కొద్దిగా ఇంట్లో. ఆ తర్వాత మళ్ళీ కుకింగ్ దగ్గరికొచ్చి మొత్తం కుకింగ్ కంప్లీట్ చేసేసాం మా అమ్మ కోసము. తర్వాతయితే నేను కూడా నా డిన్నర్ కోసం మళ్ళీ రెండోసారి అయితే కుకింగ్ చేసుకుంటూ ఉన్నా. చాలా అంటే చాలా సార్లు కుకింగ్ చేశా. ఈరోజు ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఆల్రెడీ ఫీవర్ ఉంది. తర్వాతయితే అమ్మ కోసం పపాయ కోసి పెట్టేసి, తర్వాతయితే బోకులన్నీ కడిగేసి ఇంట్లో పనులన్నీ పూర్తయ్యేలోపు ఇఫ్తార్ టైం కూడా అయిపోయింది. ఇంక ఇంట్లోనే ఇఫ్తార్ కంప్లీట్ చేసుకొని, ఇఫ్తార్ చిన్నగా అయితే కంప్లీట్ చేసేసాను. ఈరోజు కొద్దిగా రైస్ తిన్నా ఇఫ్తార్‌లో. తర్వాతయితే మస్జిద్‌కెళ్ళి మగ్రిబ్ నమాజ్ చదువుకొని పిల్లర్‌కైతే వెళ్ళిపోయి అక్కడ పని చూసుకొనైతే మసీదుకెళ్ళి ఇషా నమాజ్ అండ్ తరాబీ నమాజ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయా. ఇంటికొచ్చి నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని పడుకునేసా అనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయినా ఈరోజైతే.